హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తుంది బెల్లం చాయ్. అసలు ఎంత బాగుందంటే ఈ మధ్య ఇంకా షుగర్ వాడట్లేదు, ఓన్లీ బెల్లం చాయ్ని. ఇంకా నిన్నంతా ఫాస్టింగ్ ఉన్నాను కదా అని చెప్పేసి పొద్దున్నే ఇంకా ఇంకా టిఫిన్ చేసే ఓపిక లేక ఇది ఇది సర్వపిండి అంటారు కదా, అది చేశాను. ఇంకా ఈ బెల్లం టీలో తింటుంటే చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ టిఫిన్ కూడా, నాకు చాలా ఇష్టము. ఇది చేశాను. నిన్న సంకటహర చతుర్థి పూజ అన్నమాట. ఇంకా నేను ఉపవాసాలు అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాను. అంటే అనుకున్నాను నేను లాస్ట్ టైము ఇంకా కొన్ని సంకటహర చతుర్థులే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మళ్ళీ చేసేసాను అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా చేయాలనుకున్నారనుకో, అంటే ఒక 9 సంకటహర చతుర్థులు లేదంటే 21 అట్లా అనుకొని చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అనుకున్నాను ఇంకా స్టాప్ చేద్దామని, కానీ ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా మంత్లీ వన్స్ కదా, నాకు ఇంకా అట్లా ఫాస్టింగ్ చేయడం కూడా అలవాటు అయిపోయింది. ఇంకా పొద్దున్నే గరిక తెచ్చుకొని స్వామివారికి, ఇంకా నేను ఈసారి అయితే కుడుములు కూడా చేయలేదు, ప్రతిసారి చేస్తాను కానీ ఓన్లీ ద్రాక్ష పళ్ళు సమర్పించి ఇంకా గరికతోనే పూజ చేసుకొని ఇంకా స్తోత్రం అయితే చదువుకున్నాను. ఇంకా అదే విధంగా ఈరోజైతే పొద్దున టిఫిన్ కూడా సింపుల్గానే చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఎగ్ పలావ్ చేశాను, నార్మల్ రైస్తోనే, బాస్మతి కాకుండా. కానీ ఎంత టేస్ట్ ఉంది తెలుసా, అసలు బాస్మతి రైస్ కంటే చాలా బాగుంది. సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా 4 అయితే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను. ఇంకా ఇవంతా వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆనియన్స్, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం బాయిల్ చేసిన ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను బట్ చూపించలేదు. ఇందులో పసుపు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటోని మిక్సీ చేసి కానీ వేసుకోవచ్చు, లేదంటే టమాటోస్ కూడా వేసుకోవచ్చు. ఆ టైంకి నాకు మిక్సీ జారులో వేరే ఉండే, ఇంకా అందుకని చెప్పేసి మిక్సీ చేయలేదు. ఇంకా మిక్సీ చేస్తేనే చాలా బాగుంటుంది, అంటే ఈ పీల్స్ ఇట్లా కనిపించకుండా ఉంటాయి. ఆ తర్వాత నేను అవి టమాటాలు మగ్గిన తర్వాత అందులో కారము అలాగే గరం మసాలా వేసేసి, అది స్కిప్ అయింది వీడియో, గరం మసాలా వేసేసి కొంచెం కర్డ్ వేసేసాను. కర్డ్ వేసేసిన తర్వాత వాటర్ వేసాను అనమాట. మెజర్మెంట్ మనం చూసుకోవాలి, 1 గ్లాస్కి 2 గ్లాసులు రైస్ని బట్టి వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రైస్ వేసుకున్న తర్వాత ఇలా కుక్ చేసుకున్నాను. నిజంగా చికెన్ బిర్యానీ కంటే చాలా బాగుంది. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకున్నాను. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా అయిపోయింది. ఇదైతే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. నేను ఇది చాలా టైమ్స్ చేశాను. దీంట్లోకి రైతా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది, కానీ నాకు స్పైసీగా తినడం ఇష్టము. నాకు రైతా వేసుకుంటే ఏంటంటే పెరుగన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది, అందుకని నేను ఇట్లా స్పైసీగానే తింటాను. మా పిల్లలు అయితే రైతా వేసుకొని తిన్నారు. తర్వాత ఇంక ఈవినింగ్ అయితే కిందికి వెళ్ళి అయితే షటిల్ ఆడాము. ఇంకా ఒక 5కి 4:44కి అట్లా వెళ్ళేసి మొత్తం కూడా 6:30 వరకు అయితే షటిల్ ఆడాము. ఇంకా మా పిల్లలు మేము ముగ్గురం కలిసి ఆ రోజు ఈ మధ్య అయితే ఇంకా హాలిడేస్ అంతా కూడా బాగా ఆడుతున్నారు. కిందనైతే వీళ్ళు ఇంట్లో ఉంటే ఊకే టీవీలు ఫోన్లు చూడడం ఎందుకని చెప్పేసి ఫోన్లు పక్కన పెట్టేసి ఇంకా మంచిగా షటిల్ అయితే ఆడుతున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. లేదంటే మీకు తెలుసు కదా, నేను చాలా వీడియోస్ కూడా షేర్ చేశాను కదా, ఈ టైంకి మేము పార్కులో షటిల్ కానీ వాకింగ్ కానీ చేసేవాళ్ళము. ఇంకా మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ మొదలవుతుంది, అది చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ కూడా ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సే, కానీ ఇంకా సరే అని ఆడుతున్నాము. వెహికల్స్ రావడం ఇదంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇలా ఆడితే పిల్లలకు కొంచెం ఎక్సర్సైజ్, నాకు కూడా మంచి రిలీఫ్ అనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఉండేది కాకుండా కొంచెం గార్డెన్ వర్క్లు కూడా ఏమైనా ఉంటే గార్డెన్లో చేసేసుకుంటాను. ఈవినింగ్ టైం అయితే ఇంక ఇలా చేసేసుకొని వచ్చేసి ఇంకా పిల్లలకైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను మళ్ళీ. ఇంక ఇక్కడైతే పిల్లలు కూడా ఆడుతున్నారు షటిల్ అయితే. కాసేపు వీళ్ళు కాసేపు నేను అట్లా బ్రేక్ తీసుకున్నప్పుడు ఇంకా ఇది వచ్చేసి మన ఫ్రైడే అనుకుంటా, ఇలా షటిల్ ఆడిన తర్వాత ఏదైనా తిందామని చెప్పేసి అన్నారు. అయితే వీళ్ళ కోసం వెజ్ పప్పు తీసుకున్నారు, వెజ్ పప్పు తిన్నారనమాట. ఇది కొంచెం మాకు దగ్గరగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.